మన నైపుణ్యాభివృద్ధి సంస్థ ఒక మంచి పని చేస్తుంది. మన వాళ్ళకి ఇక్కడ మధ్య తరగతి యువతరానికి ఈ మధ్యన విదేశీ మోజు బాగా పెరిగింది. బట్ ఆ దేశపు భాష రాకపోతే ఆయా దేశాలు అనుమతించవు. ఈవెన్ అమెరికా ఇప్పుడు నేను హర్యానా స్టూడెంట్‌ని బేడీలు వేసింది అంటే అక్కడ ముందు ఏదేదో ఎగ్జామ్స్ రాస్తారు. ఇంగ్లీష్ భాష రావాలన్నది ఇక్కడ ఇంటర్వ్యూల్లో చేస్తారు. ఇక్కడ మేనేజ్ చేసుకున్న అక్కడికి పోయిన తర్వాత ఆ భాష రాకపోతే గనక నాట్ అలౌడ్ అన్నటువంటి కాన్సెప్ట్ నడుస్తుంది. సరే అంతా కరెక్ట్‌గా నడిచిందంటే ఇప్పటిదాకా అడ్డదిడ్డంగా నడిచింది వెళ్ళిపోతుంది. ఇప్పుడు వాళ్ళు కఠినంగా వ్యవహరించడం బిగించేశాక తిప్పి పంపిస్తున్నటువంటి సందర్భం. అట్లాగే చైనా అయినా సరే చైనా లాంగ్వేజ్ మినిమమ్ రావాలి. జపాన్ అయినా, జర్మనీ అయినా అక్కడికి పోయినప్పుడు అక్కడ ఇంగ్లీష్ భాష కూడా మనకు అనుసంధాన భాషగా పనికొచ్చే ఇంగ్లీష్ కూడా పనిచేయదు అక్కడ. మాక్సిమం 100కి 70 మంది ఇదే వాళ్ళ సొంత భాష మాట్లాడతారు. అట్లాంటి జర్మనీలో ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇట్లాంటి చదువులకు కూడా అక్కడ మంచి అవకాశాలు తక్కువ ఫీజులతో అయిపోతుంది. ఇప్పుడు తాజాగా జర్మన్ భాష నేర్చుకుంటే అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండి గణేష్ కుమార్ తెలిపారు. జర్మనీలో ఐటీఐ విద్యార్థులకు ఉద్యోగావకాశాలు కల్పించడానికి ఆన్లైన్ గ్లోబల్ నైపుణ్య కార్యక్రమాన్ని నైపుణ్యాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు సర్వసేతు సంయుక్తంగా ప్రారంభించినాయి. 14 ఐటీఐ కాలేజీల నుండి 240 మందికి పైగా విద్యార్థులకి మొదటి విడతలో శిక్షణ ఇవ్వబోతున్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ నేర్చుకున్న తర్వాత ఇక్కడ ఐటీఐ పూర్తవగానే నేరుగా జర్మనీకి వెళ్ళిపోయి ఉద్యోగాలు చేస్తారు. ఒక అద్భుతమైన ఛాన్స్ అన్నమాట.